అడగాలి. ఏం మిస్ కాలేదు? వందే మాతరం మూమెంట్ నుంచి, ఫ్రీడమ్ మూమెంట్ నుంచి, యాంటీ కలోనియల్ మూమెంట్ నుంచి, తెలంగాణ సాయుధ పోరాట మూమెంట్ నుంచి, నిన్నటి తెలంగాణ ఉద్యమ పోరాటం దాకా ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థుల రక్తం ఉన్నది, చెమట ఉన్నది. ఎక్కడ ఏమి మాట్లాడినా ప్రపంచం చూడదు. ఆర్ట్స్ కాలేజ్ ముందు మాట్లాడితే ప్రపంచం చూస్తుంది. ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ నీ వెనక ఉన్నది అంటే నిన్ను కాదు, బిల్డింగ్ చూసి నీ ముఖాన్ని చూస్తుంది. సో అంతటి గొప్ప వారసత్వం ఉన్నటువంటి కాలేజ్. కేవలం బిల్డింగ్స్ పిల్లర్స్తో కడతారు, ఇటుకలతో కడతారు. ఆకునూరు మురళీ సార్ వచ్చేటప్పుడు అడిగారు, ఇది ఆర్సీసీ స్ట్రక్చర్ బిల్డింగా, పిల్లర్స్ బిల్డింగ్? వారు ఇంజనీర్ కాబట్టి చాలా క్వశ్చన్స్ వేశారు. నేను నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ వాజ్ అనేబుల్ టు ఆన్సర్ సర్చ్ క్వశ్చన్స్. నాకు తెలియదు ఇది ఎక్కడ కట్టారు. కానీ ఇది కట్టింది మాత్రం ప్రజల ఆశలతోని, రక్తంతోని, ఆశయాలతోని, లక్షలాది మంది ప్రజల ఇక్కడ చదువుకున్నప్పుడు, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ స్టూడెంట్ యాక్టివిస్ట్గా ఉన్నప్పుడు ఈ కాలేజీలో కేవలం చదువుకుంటే చాలు అని వచ్చిన నేను ఈ కాలేజీకి ఒక లెక్చరర్ అయ్యాను, అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను. మా ప్రిన్సిపల్ గారు వల్ల వైస్ ప్రిన్సిపల్ కూడా అయ్యాను. ఈ కాలేజీ ఇక్కడే చదువుకుని ఇక్కడే వైస్ ప్రిన్సిపల్ అయ్యి ఎన్నో సెంటర్లకు డైరెక్టర్ అయ్యాను. అందుకే ఈ సెంటర్లో, ఈ ఆర్ట్స్ కాలేజీలో చదివిన ప్రతి ఒక్కరూ ఒక కొత్త జీవితాన్ని చూస్తారు. పుట్టడం, చావటం మన చేతిలో లేదు. పుట్టినప్పుడు తెలియదు, చనిపోయిన తర్వాత గుర్తుండదు. కానీ మధ్య లైఫ్ మాత్రం చాలా మెమరబుల్గా ఉండాలి, గుర్తుండాలి. వచ్చినమా పోయినమా కాదు, పోయేటప్పుడు ఏదో ఒకటి చేసే పోవాలి. లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ లైఫ్. వచ్చినాం, ఆర్ట్స్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాం, చదివినాం. దీని అమ్మ జీవితం ఉంటే వెళ్ళేటప్పుడు ఒక్కడివి వెళ్ళవు, ఒక్కడై వస్తాం, ఒక్కడై పోతాం అంటాం కదా. కాదు, వెళ్ళేటప్పుడు మన ఆలోచనల్ని లక్షల మందికి చేరవేసి వెళ్ళాలి. వెళ్ళడానికి ఆర్ట్స్ కాలేజ్ ఒక ప్లాట్ఫామ్ కావాలి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. మేము చెప్తాం. రాబోయే కాలంలో అనేక మీటింగ్స్లో